నమస్తే, నేను మీ బాసాని మమత. తెలంగాణ పటాస్ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. హైదరాబాద్ అంటే బిర్యానీ, బిర్యానీ అంటే హైదరాబాద్. గట్లుండే మన బిర్యానీ కదా. మన బిర్యానీ టేస్ట్ చూసి బయట దేశపోళ్ళు కూడా లొట్టలేసుకుంటా ప్లేట్లు తినేటోళ్ళు. అయితే ఈ మధ్య కొంతమంది గలీజ్గాలతోటి బిర్యానీ పేరు బర్బాద్ అయ్యింది. హైదరాబాద్ ఫుడ్ కు దేశంలోనే కాదు వరల్డ్ వైడ్ గా మంచి క్రేజ్ ఉంది. సెలబ్రిటీలు సైతం ఎంతో ఇష్టంగా హైదరాబాద్ ఫుడ్ ని తింటారు. ముఖ్యంగా బిర్యానీ, హలీము, మొగలై వంటకాలు ప్రపంచవ్యాప్తంగా మస్తు ప్రసిద్ధి చెందినాయి. కానీ ఇటీవల కాలంలో నగరంలోని ఆహార నాణ్యతపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కల్తీ సరుకులతో వండడంతో పాటు కొన్ని హోటళ్లల్లో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు, కుళ్ళిన పదార్థాల వినియోగం వంటి సమస్యలు నగరపు ఖ్యాతిని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ అంటే బిర్యానీ, బిర్యానీ అంటే హైదరాబాద్ అనేలా ఫేమస్ అయ్యింది. హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. హైదరాబాద్ బిర్యానీకి ఉన్న క్రేజ్ అలాంటిది. గతంలో ఫుడ్ క్వాలిటీ విషయంలో మంచి రేటింగ్స్ అందుకున్న హైదరాబాదు ఇప్పుడు పూర్తిగా దిగజారిపోయింది. పరిస్థితి ఒక్కసారిగా తలకిందులుగా మారిపోయింది. కల్తీ పదార్థాలతో రెస్టారెంట్లు, హోటళ్లలో ఫుడ్ తినాలంటేనే భయపడే పరిస్థితికి దిగజారింది. పలు హోటళ్లు కుళ్ళిన చికెను, పురుగులు పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్లు, పాడైపోయిన మసాలాలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలను బిర్యానీలోకి ఉపయోగిస్తున్నట్లు తేలింది. చాలా చోట్ల బిర్యానీలల్లో బల్లులు, బొద్దింకలు, కప్పలు వంటి అవశేషాలు కూడా లభ్యమవుతున్నాయి అంటుల్లో. గత 2 నెలల్లో నగరంలో 84% ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. కొన్ని హోటళ్లలో నాణ్యత ప్రమాణాలు ఏమాత్రం కనిపిస్తలేవు. వరుస ఘటనలలో రెస్టారెంట్లో భోజనం చేయడం కూడా సాహసంగా మారింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇటీవల నిర్వహించిన సర్వేలో హైదరాబాదు అట్టడుగు స్థానంలో నిలిచింది. 19 ప్రధాన నగరాల మధ్య చేపట్టిన ఈ సర్వేలో హైదరాబాద్ చివరి స్థానంలో ఉండడం పెద్ద దెబ్బగా భావిస్తుంది. నగరవాసులు ఇది నగరంలో ఆహార నాణ్యత ప్రమాణాల పరిస్థితి ఎంత దిగజారిందో చూపిస్తుంది అనుకుంటా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక హైదరాబాద్లోని 62% హోటళ్లలో ఎక్స్పైర్ అయిన పదార్థాలను ఉపయోగిస్తున్నట్లయితే తెలిసింది. నగరానికి వస్తున్న పర్యాటకులకు ఆహారం పట్ల ఉన్న నమ్మకాన్ని ఇది దెబ్బతీస్తుంది. దీనిపై అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తుండ్రు. నగరంలో ఆహార నాణ్యతను పునరుద్ధరించకపోతే చాలా నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తుండ్రు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.